ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలపై మరింత సమాచారం ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాము. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా మరికొన్ని చోట్ల ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఏదైతే రాష్ట్రంలో ఒకటి విదర్భ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కావచ్చు, దాంతో పాటుగా కర్ణాటక, ఇంటీరియర్ కర్ణాటక వద్ద ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా రానున్న 3 గంటల పాటు చూస్తే మాత్రం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో మరో 3 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. అటు హైదరాబాద్ లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు, ఇప్పటికే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా పడుతున్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు సిద్దిపేటలో పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా ఈ యొక్క ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా గత 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అకాల వర్షాలతోటి కొంత రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. ఒక పక్క చల్లటి వాతావరణం ఏర్పడినా కూడా మరో పక్క రైతులకు మాత్రం కొంత నష్టం చేకూరుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.